హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్న కిచెన్ టిప్ అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఒక్కొక్కసారి మనం గారెలు వేసుకున్నప్పుడు పప్పు అనేది రుబ్బేసుకుంటాం కదండి, కొంచెం బరకగా గారెల కోసం వెంటనే వేసేసుకోవాలండి. రుబ్బిన తర్వాత ఒకవేళ మాకు టైం లేదు, కొంచెం లేట్ అవుతుంది వేయడానికి అన్నప్పుడు బయట పెట్టకండి పిండిని. ఎప్పుడు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. పైన ఫ్రిడ్జ్లో కాదు, డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీరు వేసే ముందు మాత్రమే బయట పెట్టుకోండి, లేదంటే పిండి అనేది విరిగిపోతుందండి. మళ్ళీ వండ అవ్వదు, గారె సరిగ్గా రాదనమాట. ఆల్రెడీ కొంతమందికి తెలుసు, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని ఈ చిన్న షార్ట్ వీడియో అయితే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, నేను వేసేద్దాం అన్నట్టుగా ఫస్ట్ అయితే రుబ్బేసుకున్నానండి. తర్వాత నాకు కొంచెం బయటికి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చిందనమాట. అది బయటే పెట్టేస్తే ఏమవుతుందంటే మళ్ళీ నాకు పిండి అనేది విరిగిపోతుంది. విరిగిపోవడం అంటే అదొకలాగా అయిపోతుందండి. మీకు గమనిస్తే తెలుస్తుంది ఎప్పుడన్నా పిండి విరిగిపోవడం అంటే ఎలా ఉంటుంది అనేది. వండ అవ్వదు, గారి సరిగ్గా రాదనమాట. నేను బయటికి వెళ్ళేటప్పుడు ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్ళిపోయాను. మళ్ళీ వచ్చిన తర్వాత గారెలు అనేది వేసాను అంటే చాలా బాగా వస్తాయి అనమాట. అలానే పొట్టుపప్పు వేసుకునేటట్టయితే పొట్టు మొత్తం తీయకండి, కొంచెం లైట్గా తీసి మిగతాది ఉంచేసుకోండి. ఎందుకంటే మోకాళ్ళకి చాలా మంచిదంట, మోకాళ్ళ నొప్పులకి పొట్టు ఉండడం వల్ల. అందుకని పొట్టు మొత్తం తీయకుండా పొట్టుతో వేసేసుకుంటే ఇంకా మంచిది. మొత్తం పొట్టుతో అంటే బాగా శుభ్రంగా కడిగేసుకొని వేసేసుకుంటే ఇంకా మంచిదండి. పొట్టు తినడం వల్ల మోకాళ్ళ నొప్పులు అయితే రాకుండా ఉంటాయి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.